అందరికీ నమస్తే నమస్కారం. గురుగారు. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పేది లెసన్ ఏంటయ్యా అంటే, ఆరవ భావము. ఈ ఆరవ భావం అనేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు ఆరో భావం 2 విధాలుగా యాక్టింగ్ చేస్తది. బాగా గుర్తుపెట్టుకోండి. 2 విధాలుగా యాక్టింగ్ చేస్తది. ఇది మీకు నేర్పుతూ నేను కూడాను రీసెర్చ్ చేస్తున్నాను. అసలేంటి? దీంట్లో దాగి ఉన్న రహస్యం ఏంటి? జ్యోతిష శాస్త్రంలో చాలా మంది గొప్ప గొప్ప గురువులున్నారు. పరాశర మహర్షి ఈ విషయాన్ని మనకెందుకు చెప్పారు? వారి యొక్క మనసులో ఉన్న భావన ఏంటి అనేది మనం క్యాచ్ చేయాల. మనం అది క్యాచ్ చెయ్యం. బాగా గుర్తుపెట్టుకోండి. ఆరవ భావము అనగానే దాంట్లోనే షడ్ రిపు అనేది ఉంటుంది. అంటే కామ్, క్రోధ్, లోభ్, మోహ్, మద్, మాచరి. ఇవి ఎలా తీసుకున్నారంటే పరాశర మహర్షి త్రిషడ భావాల్లో ఆరవ భావాన్ని తీసుకున్నారు. ఇవి ఆరో భావం ఏంటయ్యా అంటే ఫస్ట్ మనం చేసే పనుల్ని బట్టే మన యొక్క కర్మలు రాయబడతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. సో దాంట్లో త్రిషడ భావాల్లో 3వ భావము, 6వ భావం, 11వ భావం. కానీ మానవుడి యొక్క జాతక కుండలిలో అతి భయంకరం, అతి ఇబ్బందిదాయకం, అతి లోభత్వం, తన కోరికలు నెరవేరడం కోసం నానా తప్పులు చేయడానికి ప్రధానమైనది స్థానం ఏదా అంటే 11వ భావం. పరాశర మహర్షి కూడాను 11వ భావము మరియు 11వ భావాధిపతితో తగు జాగ్రత్త ఉండండి. 3వ భావం, 6వ భావం ప్రోత్సహిస్తేనే డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఎందుకంటే 11వ భావానికి అంత పవర్ అయితే అసలు 6వ భావానికి 11వ భావానికి సంబంధమే లేదు కదండి. మీరు 6వ భావం గురించి చెప్పాలి కదా అంట. ఈ 6వ భావం అన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ శత్రువు, రుణము, రోగము, సేవ, ఒబీడియన్సీ, రెగ్యులారిటీ, రొటీన్ వర్క్. ఇవి కనుక మీరు పాటించకపోతే బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇవి కనుక మీరు పాటించకపోతే షడ్రిపు వచ్చేది మీకు, ఎదుటి వ్యక్తికి కాదు. షడ్రిపు అనేది మీకు వస్తుంది. మనం జ్యోతిష పుస్తకాల్లో ఏముందా అంటే ఆరో భావము శత్రువులపై జయించును. ఆరో భావంలో రవి ఉంటే శత్రువుల్ని నాశనం చేయును, కుజుడు ఉంటే శత్రువుల్ని నాశనం చేయును అని బోర్డులంత రాస్తారు. బోర్డులంత పుస్తకాల్లో ఇదే రాస్తారు, వేరేది రాయరు. ఏ శత్రువులని అని మీరు అడిగితే దానికి సమాధానం ఉండదు. ఏ శత్రువుల్ని జయించాలి? మనం ఏమైనా యుద్ధ కాలంలో ఉన్నామా? రాజుల కాలంలో కాదే. ఏ శత్రువుల్ని జయించాలి? అందుకని నేను జ్యోతిష శాస్త్రంలో ఫస్ట్ నేను చెప్పే పదం ఏంటంటే ఎందుకని, దేనికని అనే పదం వాడడానికి కారణం ఇదే. షడ్రిపు అనగానే ఎదుటి వ్యక్తిని మనం ఆలోచిస్తాం, కానీ జాతకం ఎవరిదండి? మీదా లేకపోతే ఎదుటి వ్యక్తిదా? ఇప్పుడు ఒక జాతక చక్రం మీరు చూడాలి. చూసినప్పుడు ఆరో భావంలో రవి ఉన్నారు, లేదా కుజుడు ఉన్నారు, రాహు ఉన్నారు, కేతు ఉన్నారు, లేదా శాటర్న్ ఉన్నారు అనుకుందాం. అయితే అది ఎదుటి వ్యక్తుల్ని జయిస్తాడా లేకపోతే తనకు తానకి జయించుకోవాలా? తనకు తానే చేయించుకోవాలి. తనకు తానే జయించుకోవాలి. ఎందుకంటే ఆయన యొక్క పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. ఆయన యొక్క జాతకంలో ఆరో భావంలో ఈ గ్రహాలు ఉన్నాయి. గ్రహాలు ఉన్నాయంటే మీకు ఇండికేట్ చేస్తున్నాయి. బాగా గుర్తుపెట్టుకోవాలా. మీకు ఇండికేట్ చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి ఇండికేషన్ అనేది కావాలి ఇప్పుడు. దీంట్లో కోపం తెచ్చుకోవద్దు. కోపం తెచ్చుకోవద్దు. కోపం తెచ్చుకుంటే ఏమొస్తుందమ్మా? బీపీ పెరుగుద్ది. అంతేనా?
బీపీ అంతే పెరుగుతుంది. సార్. ఆ తర్వాత కొట్లాటలు పెరుగుతాయి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, చెత్త చెదారం. ఫస్ట్ నీ జాతకం చెప్తున్నప్పుడు నువ్వు ఈ విధంగా జీవించాలి అనేది ఉంది. అంతేగాని ఎదుటోళ్ళ మీద జయం పొందుతావు అది ఇది కాదు. షడ్రిపు అనేది నీకున్నాయి. ఆ షడ్రిపుని నువ్వు చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. అది యూటిలైజ్ చేసుకోకపోతే వచ్చేది అనర్థమే. ఈ షడ్రిపుల్లో వచ్చేటప్పటికి 3వ భావం, 6వ భావం, 11వ భావం. ఎప్పుడైతే నీ దృష్టి ఒక అమ్మాయి మీద పడుతుందో, ఆ అమ్మాయి మీద పడినప్పుడు ఆ అమ్మాయి మీ మాట విననప్పుడు మీరేం చేస్తారు? క్రోధాన్ని స్టార్ట్ చేస్తారు. చేస్తారా చేయరా? చేస్తాం సార్. 3వ భావం కామానికి సంబంధించింది దృష్టి. ఇప్పుడు ఈ 3వ భావం అనగానే మన పుస్తకాల్లో తమ్ముడు, చెల్లెలు, మిత్రుడు, చిన్న ప్రయాణాలు, మధ్యవర్తి తత్వం, ఇవన్నీ బోల్డని కథలు రాస్తారు. కానీ 3వ భావము అనేది కామానికి సంబంధించింది. ఈ కామం రావాలంటే ఏం చేయాలి అనేది ఒకటి ఉండదు. మళ్ళీ కామం కలగాలంటే ఒకటి ఉండాలి కదా. ఏముండాలి? మీకు సంపూర్ణ దృష్టి ఉండాల. మీకు దృష్టి ఉంటేనే మీకు ఆలోచన మొదలవుతుంది. ఆలోచన మొదలిస్తేనే మనసులో కార్యం సిద్ధించాలని ఆలోచిస్తారు. కళ్ళు లేనివాడికి కామం ఉంటదండి? ఉండదు సార్. మళ్ళీ కామ్ క్రోధ లోభం అంటున్నారు కదా. అప్పుడు మనం 3వ భావాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే 6వ భావం, 11వ భావం కూడాను ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మనిషి బతుకుతాడు, లేకపోతే బతకడం. 6వ భావం ఇక్కడ చూడండి, ఒకటి రాసుకోండి నేను చెప్పేది. మీరు జాతకం పరిశీలన చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవి. చాలా మంది జాతకాల మీద ప్రయోగం చేసి అది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించి మీకు చెప్పడం జరుగుతుంది. ఏదో 2-3 జాతకాలు చదివేసి ఆ 2-3 జాతకాల్లో ఉంది కదా అంటే అలాగ ఉండడం కాదు. నాకు కావాల్సింది నా కళ్ళకి కనపడాలి. నీకు ఆల్రెడీ నేను మీకు క్లాసుల్లో చెప్తున్నా. ప్రతి ఒక్కళ్ళు అమ్మా లక్ష్మి గారు, గౌడ్ గారు, రమాదేవి గారు 2637 ప్లీజ్ ఓపెన్ యువర్ వీడియోస్. దాక్కోవద్దమ్మా. మీకు సబ్జెక్టు పోయిందంటే మళ్ళీ రాదు. ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదో 2-3 జాతకాలు చూసేసి ఇది కన్ఫర్మేషన్ చేయకూడదు. 2-3 జాతకాలు చూసి కన్ఫర్మేషన్ చేయకూడదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. జాతక పరిశీలన చేసేటప్పుడు ముందుగా మీరు చూడవలసింది లగ్న స్టార్ లార్డ్, లగ్నాధిపతి, లగ్న స్టార్ లార్డ్. ఇది మీరు చూడాల్సిన ఫస్ట్ మీరు చూడాల్సిన పాయింట్ ఇది. ఈ పాయింట్ కనుక మీరు సక్రంగా చూడకపోతే అన్ని గ్రహాలు 1, 5, 9లో ఉండినా దండగే, త్రిషేడ భావాల్లో ఉండినా దండగే, కేంద్ర కోణాల్లో ఉండినా దండగే, మోక్ష త్రికోణాల్లో ఉండినా దండగే. లగ్న లార్డ్ అండ్ లగ్న స్టార్ లార్డ్. ఇదేంటి? పరాశర విధానం. ఇంకొక అడుగు ముందుకెళ్దాం. ఇదేంటి? కేపి కృష్ణమూర్తి పద్ధతి. ఓకేనా? మన గురువు గారు చాలా డెప్త్ గా మనకి చాలా చక్కగా సింపుల్ గా ఇచ్చారు ఫార్ములాస్. మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన ఇచ్చిన ఫార్ములాలు పక్కన బారేసి మనం ఆహా నేను చెప్పానంటే సూపర్, ఆహా నేను చెప్తే అది అవుతుంది, ఇది అవుతుంది, నేను చెప్తే అవుతుంది, నేను చెప్తే అవుతుంది, నేను చెప్తే అవుతుంది, ఇదే తంతు, ఇంకా వేరే ఆప్షనే లేదు. అరే గురువు గారు మనకి ఏమి ఇచ్చారు, ఏ గైడ్ లైన్స్ ఇచ్చారు, దేన్ని బట్టి ఎలా నడవాలనేది చెప్పట్లా. ఓకేనా? లగ్న లార్డ్, లగ్న స్టార్ లార్డ్, ఇక్కడికి పరాశర విధానం తేలింది. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఒక్కడుగు ముందుకెళ్తే ఉప నక్షత్రాధిపతి, లగ్న స్టార్ లార్డ్,
లగ్న లార్డ్, లగ్న స్టార్ లార్డ్, లగ్న కస్ప్ సబ్ లార్డ్. ఇక్కడికి ఎన్ని అయినాయి? 3 స్టెప్పులు అయినాయి. 3 స్టెప్పులు అయినాయి. ఇంకొక అడుగు ముందుకెళ్దాం. కస్పల్ ఇంటర్ లింక్ సిస్టమ్ వేరు. ఇంకొక అడుగు వెళ్తే ఉప నక్షత్రాధిపతి సబ్ లార్డ్. ఇలాగ మనం 5 లెవెల్స్ లోకి వెళ్ళొచ్చు. 5 లెవెల్స్ లోకి వెళ్తే ఏం వస్తుంది అంటే, మీకు వచ్చే రోగమే గాని, తలకాయ నొప్పే గాని, ఉద్యోగమే గాని, ఫైనల్ ప్రాణ లార్డ్ ఈజ్ ఏ డిసైడెడ్. అర్థమైందా? ఈ ప్రాణ లార్డ్ దగ్గర మెయిన్ గా మీరు చూడవలసింది ముఖ్యమైనది ఏంటయ్యా అంటే 11వ భావము. ఆల్రెడీ వీటి మీద వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ లగ్న లార్డ్ బాగా గుర్తుపెట్టుకోవాలా. లగ్న లార్డ్ 6, 8, 12లో ఉండినా పర్వాలేదు. అదే లగ్న స్టార్ లార్డ్ 6వ భావాన్ని ఇండికేట్ చేస్తే బాగా గుర్తుపెట్టుకోవాలా. లగ్న లార్డ్ ఇక్కడ 2 విధానాలు ఉంటాయి. ఇది మీకు చెప్పరు. రాశి వేరు, రాశి లార్డ్ వేరు. రాశి అక్కడే ఉంటది, లార్డ్ బొంగరం తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు. ఓకేనా? మనకి క్షేత్రం కావాలి, బాగా గుర్తుపెట్టుకోవాలా. క్షేత్రం, అందుకనే స్టార్ లార్డ్, లగ్న స్టార్ లార్డ్. అందుకనే లగ్న స్టార్ లార్డ్ గురించి చెప్తున్నా, లగ్న లార్డ్ గురించి చెప్పట్లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. క్షేత్రము మరియు క్షేత్రాధిపతి. ఆ క్షేత్రాధిపతి ఏముందలేమ్మా, క్షేత్రం బలంగా ఉంటేనే క్షేత్రాధిపతి బాగానే ఉంటాడు, లేకపోతే తలకాయ నొప్పి. ఇక్కడ క్షేత్రములో ఉండే స్టార్ లార్డ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, సబ్ లార్డ్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ గ్రహాలు అంటే స్టార్ లార్డ్ కనుక 6వ భావాన్ని కనుక మీకు సిగ్నిఫై చేస్తే ఖచ్చితంగా మీకు రోగం అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీకు రోగం అనేది ఉంటది. అయితే రోగం ఉంటదని తెలిసింది. ఈ రోగాన్ని మనం అధిగమించాలంటే ఏదో ఒకటి చేయాలా వద్దా? చెయ్యాలా. చెయ్యాలంటే మనం 6వ భావంలో ఒకటి చదువుకున్నాం. సర్వీస్. శత్రువు, రుణము, రోగము, సేవ. సేవ అనే పదం పట్టుకోండి. సేవ అనేది పట్టుకోండి. పట్టుకున్న తర్వాత న్యాచురల్ జోడియాక్ లో 3వ భావానికి 6వ భావానికి అధిపతి ఎవరు? మెర్క్యూరీ. యొక్క కారకత్వాలు దేహంలో ఏమున్నాయంటే చేతులు కాళ్ళు. చేతులతో కాళ్ళతో కూడా చేయాలట. ఆ పరాశర మహర్షి ఎంత చక్కగా మనకి ఇచ్చారో ప్రామాణికం, దాన్ని వదిలేసాం. మీ చేతులతో సేవ చేయాలట. సేవ చేయడానికి కాళ్ళ మీద నడుస్తాం కదండి. నడుస్తామా నడమా? నడుస్తాం. ఇప్పుడు గుడికి వెళ్తున్నాం, అక్కడ టెంపుల్ ఉడవడమో, లేకపోతే అక్కడ వాళ్ళకి సేవ, వాటర్ అందించడమో, వాళ్ళకి దారి చూపించడమో, ముసలి వాళ్ళకి చెయ్యి పట్టుకుని రోడ్డు దాటించడమో. ఇక్కడ సేవ అనేది మీ చేతులతో చేస్తేనే అది అవుతుంది, లేదా అవ్వదు. డబ్బులు ఇచ్చేసాం, పని మనిషిని పెట్టేశాం, లేకపోతే వేరే వాళ్ళకి చెప్పాం, ఇవన్నీ వేస్ట్. లగ్నము అంటే మీ యొక్క దేహము, 6 అంటే సేవ. మీ దేహము 6లో సేవలో ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిందే. ఇప్పుడే ఒకటి గుర్తుకొచ్చింది. సింహ లగ్నం 6వ భావములో 5th and 8th లార్డ్ ఇస్ ద జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6. 6వ భావంలో ఉన్నాడు. ఆయనకి ఒంట్లో బాగోలా.
ఏంటయ్యా అంటే ఫ్యాటీ లివర్. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తిరగడానికి బళ్ళు, చేయడానికి పనోళ్ళు ఉన్నారు. ఇక ఫ్యాటీ లివర్ వచ్చి లివర్ డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏమన్నా రిపేర్ చేయగలమా? మనిషిని తీసుకొచ్చి వేరే లివర్ తీసుకొచ్చి ప్లాంటేషన్ చేయాలి. ఇంకా వేరే ఆప్షన్ లేదు. డాక్టర్లు చెప్పేశారు. ఇప్పుడు ఏం చేద్దాం? జ్యోతిష్య పరంగా మనం ఏమన్నా సలహా సూచనలు ఏమైనా చెప్పగలమా లేవా? పని చెప్పొచ్చు చేయాలి సార్. గురూజీ, అమ్మా పని చేయాలి. చెప్పొచ్చు. పని చేయాలి. చూడండి, జూపిటర్ ఈజ్ ఏ లివర్ కారక. ఈయన ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? శాటన్ని. శాటన్ ఎవరు? కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ముసలి వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, అలాగే వృద్ధాశ్రమాల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు. ఆయనకి ఒకటే చెప్పా నేను, అయ్యా డాక్టర్లు చెప్పారంటే కన్ఫర్మేషన్, మీరు పోవడం ఖాయం. మీరు పోవడం ఖాయం. ఎలాగో పోతున్నారు కదా, పోతా పోతా 4 మంచి పనులు చేసుకుని పోతే సరిపోయిద్ది కదా అని అన్నా. అనగానే మహానుభావుడు ఎలాగో పోతానని ఈయన కూడా డిక్లరేషన్ ఇచ్చేశాడు. డాక్టర్ గారు కూడా డిక్లరేషన్ ఇచ్చేశారు కాబట్టి ఆయన చెప్పింది ఏదో నేను వినేసి ఆ పనులు చేసుకుంటే పుణ్యం వస్తుందిలే అనుకుని ఈయనకి ఏం చెప్పానంటే, వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి పోండి, చీపిరి కట్ట తీసుకెళ్ళండి, చక్కగా చెప్పులు ఉన్న ఏరియా మొత్తం ఒడిసేయండి, శుభ్రంగా చెప్పులు రెడీగా పెట్టండి, అలాగే వృద్ధాశ్రమాలు ఎక్కడైనా ఉంటే అక్కడ ఉన్న ముసలోళ్ళకి వాళ్ళకి తినటానికి ఏమన్నా ఇవ్వండి, ఓకేనా? అలాగే హాస్పిటల్లో లేకపోతే వృత్తి లేని వాళ్ళకి వృత్తిని కల్పించే పని చేయించండి. ఈ పనుల్లో మీరు నిమగ్నం అవ్వండి. మీ లివర్ సంగతి పక్కన పెట్టండి. ఎలాగో పోతారుగా, ఎలాగో పోతారు కదమ్మా. ఆ దిగులతో 10 రోజుల తర్వాత పోయే మనిషి ఈ రోజే పోతాడు. కాబట్టి ఈయనకి సేవలో పెట్టేశాం. ఈయన పని ఏంటా అంటే ఉదయాన్నే లెగవడం, స్నానం చేయడం, చక్కగా దీపారాధన చేసుకుంటాం. ఈయన ఈ రోడ్ల మీద అడుక్కునే వాళ్ళే కానీ, టెంపుల్స్ దగ్గర ఉన్న వాళ్ళే కానీ, నీళ్ళని, అన్నం అని, ఫ్రూట్స్ అని, అయ్యని ఇయ్యని సేవ చేయడం మొదలు పెట్టాడు. మొదలు సాటర్న్ పెట్టి యాక్టివేషన్ సార్, అమ్మా, సాటర్న్ యాక్టివేట్ చేయాలా సార్? ఎస్. ఇక్కడ జూపిటర్ ఏం చెప్తున్నాడు? జూపిటర్ ఈజ్ ఎ రిప్రజెంట్ ఎవరికి? శాటన్ కి. ఈయన ఏం చేస్తున్నాడంటే, బాబు నేను ఈ రోగం ఇస్తున్నాను అని చెప్పాడు. ఈ రోగం ఎందుకు వస్తుంది? ఇనప చీపిరి పని చేయకుండా ఇనప చీపిరి వేసుకుని ఉడిచేసాం, దొరికిందల్లా మేసేసాం. ఎదుటోడి దగ్గర నుంచి లాక్కుంటమే కదా డబ్బు. ఎదుటి వ్యక్తి అంటే ఏడేగా. ఆరంటే అవును సార్. ఎదుటి వ్యక్తి యొక్క జేబులో ఉన్న డబ్బు ఖర్చు. ఆయనకి ఖర్చు అయితేనే ఈయనకి లాభం, ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేసామంటే ఆయనకి సేవా దృక్పథంలో పెట్టాం. రెండోది ఏంటయ్యా అంటే 5వ భావము, 8వ భావం. 5వ భావం ఏంటయ్యా అంటే చదివించడం, చదువు నేర్పడం. కాబట్టి బుక్స్ కొనివ్వమన్నాను, ఇచ్చాడు. 8వ భావం అంటే హాస్పిటల్ దగ్గర చాలా మందికి డబ్బులు లేక, తిండి లేక, వసతి లేక నానా బాధలు పడే వాళ్ళకి సేవలు చేయండి పోండి అన్న. ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి చెక్ చేయించుకోండి అన్నాను. దేవుడి దయ వల్ల చేయించుకున్నాడు. ఆ ఫ్యాటీ లివర్ లేదు, ఏమీ లేదు, మీకు తగ్గిపోయిందండి, మీరు ఏం వాడారు ఏంటి అన్నారు. ఏం వాడతాం? త్రికరణ శుద్ధి వాడాం. భగవంతుడి మీద భారం వేసాం, త్రికరణ శుద్ధిగా సేవ చేసాం, ఆ ఫ్యాటీ లివర్ పోయింది. మనం త్రికరణ శుద్ధి ఉండదండి, చాలా 100కి 5గురికి ఉంటది, 95 మందికి ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో 6వ భావం యాక్టివేషన్ వచ్చింది అంటే సేవ, ఇంకా రెండో క్వశ్చనే లేదు. అయితే ఈ సేవా దృక్పాదంలో మీకు దిక్కుమాలిన ఆలోచన వస్తుంది. 3వ భావం యాక్టివేషన్ అవుతుంది. 3వ భావం యాక్టివేషన్, ఎలాగో పని చేస్తున్నాం కదా, 4 రూపాయలు వస్తే బాగుండే, ఈ ముసలాయిని దాటిచ్చాము, ఒక 100 ఇస్తే బాగుండే, ఈ పని చేసి పెట్టాము, ఈ పని చేస్తే బాగుండే.
ఏమా లక్ష్మమ్మ గౌడ్ గారు, వేణు మాధవ్ గారు, శ్రీదేవి గారు, జయలక్ష్మి గారు, ప్లీజ్ ఓపెన్ యువర్ వీడియోస్. సో ఇక్కడ ఏంటి, నిష్పాక్ష బుద్ధితో ఎటువంటి లాభ ఉపేక్ష లేకుండా మీరు చేసే సేవే మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకనే పరాశర మహర్షి ఒకే ఒక్క మాట చెప్పాడండి, న్యాచురల్ జోడియాక్, న్యాచురల్ జోడియాక్ కన్యా రాశి. నువ్వు గుడికి వెళ్ళొద్దు, మసీదుకి వెళ్ళొద్దు, చర్చికి కూడా వెళ్ళొద్దు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలండి? మానవ సేవయే మాధవ సేవ. అంతే. నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ 3 చోట్లకి వెళ్ళావు అంటే ఖచ్చితంగా నీకు లాభ ఉపేక్షతోనే వెళ్తావు. అవునా కదా? Yes, మా sir. అబ్బాయికి ఉద్యోగం కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అబ్బాయి ఇల్లు కొనుక్కోవాలి, మా అబ్బాయికి పిల్లలు పుట్టాలి, నాకు ఒక పెద్ద BMW కార్ కావాలి, ఇల్లు కావాలి. ఇదేగా మన గోల ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి. ఇంకేమైనా ఉందా? కొత్త గోల ఏమైనా ఉంటుందా? ఏముండదు సార్. నీ కొత్తవి గురించి ఏమున్నాయి కన్నా సార్? నువ్వు ఎదుటి వ్యక్తి గురించి నువ్వు ఆలోచన చెయ్యి, నీ గురించి నేను ఆలోచిస్తాను అని అంటున్నాడు. అందుకనే న్యాచురల్ జోడియాక్ లో ఆత్మకారక ఈజ్ ఎ సన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th. మనస్కారక ఈజ్ ఎ మూన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th. ఫిజిక్ కారక ఈజ్ ఎ మార్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6. ఆత్మశుద్ధితో మనస్ఫూర్తిగా నీ దేహాన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి సేవా దృక్పథం చెయ్యి, ఖచ్చితంగా నీకు రిజల్ట్ వస్తుంది అన్నాడు. అందుకనే ఆ 3 నక్షత్రాలని 6వ భావంలో పెట్టాడు. ఆ సంగతి తెలుసా మీకు? మీకు ఎవరైనా చెప్పారా? న్యాచురల్ జోడియాక్ లో మళ్ళీ 3వ భావంలో ఏముంది? కుజుడు, రాహు, జూపిటర్. దేహము ఇన్వాల్వ్మెంట్, మ్యానిపులేషన్, అదర్ పర్సన్స్. నీ యొక్క ఆలోచన, నేను ఈ పని చేశాను కదండి, నాకు ఇంత ఇవ్వండి అని లాక్కునేది ఎవరంటే రాహు. రాహు నీ యొక్క ఆలోచన అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నావు. జూపిటర్ నువ్వు ఎప్పుడైతే నీ దేహంలో, నీ దేహముతో నీ యొక్క ఆలోచన విధి విధానం మ్యానిపులేషన్ చేయడం, మోసగించడం ఎప్పుడైతే మొదలు పెడతావో 9, 12 స్టార్ట్ అవుతాయి. 9 అంటే అభివృద్ధి, బాగా అభివృద్ధి చేస్తాడు. ఫైనల్ డెస్టినీ ఏం రాసింది? 12వ భావం, హాస్పిటల్లో అడ్మిట్. సంపాదించిందంతా పోవడమే. ఈ సంగతి ఎవరు చెప్పరు. 3వ భావము మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు. ఈ గోల్ తప్ప అసలు ఈ 3 నక్షత్రాలు ఎందుకు పెట్టారు అక్కడ? ఇదొద్దు. అరే 3వ భావము అంటున్నాడు ఆయన. 3వ భావం ఏంటి? మధ్యవర్తి తత్వము, రాతకోతలు, చిన్న ప్రయాణాలు, ఎఫర్ట్స్, దృష్టి, మెయిన్ దృష్టి. ఈ దృష్టిని మీరు జాగ్రత్త చేసుకుంటే షడ్రిపు అనేది మీకు రాదు రాదు రాదు. లగ్న స్టార్ లార్డ్ 6వ భావాన్ని సూచించింది అంటే ఈయన దగ్గర దరిద్రం ఉంది, ఆరోగ్యం పాడవుతుంది. ఇక్కడ దాకానే చెప్పుద్ది. ఆరోగ్యం పాడవుద్ది అనేది మాత్రం చెప్పుద్ది. ఇది క్రానికల్ డిసీజా లేకపోతే సర్జికలా అనేది ఎప్పుడు చూపిస్తుంది అంటే 8th తో సంబంధం వస్తాయి. ఇప్పుడు మీరు జాతకాలు మొత్తం చూడండి, మీ దగ్గర ఒంట్లో బాగోలేదు, కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, సర్జరీస్ జరిగినాయి. ఇవి న్యాచురల్ గా జరిగేవి కొన్ని ఉంటాయి, న్యాచురల్ గా జరిగాయి. ఇప్పుడు ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో సర్జరీ జరుగుద్ది, ఇది న్యాచురల్. కానీ ఏదో ఒక అవాంతరం వచ్చి చిన్న పుండులాగా ఉండి పెద్ద గాయమైపోయి లాక్కుని 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 గుటుక్కుమని చచ్చారనుకోండి, ఈ లాక్కునే టైంలోనే చెప్తారు ఎన్ని పాపాలు చేస్తే భగవంతుడిలాగా ఇచ్చాడో.
పాపాలు చేయక్కర్లేదండి, ఆలోచిస్తే సరిపోద్ది. మీరు పాపం చేయాల్సిన అవసరంలా. షడ్రిపులో ఆలోచన 3వ భావం. మీ ఆలోచనే మీ పతనానికి దారి. ఓకేనా? కాబట్టి మీ యొక్క ఆలోచన సక్రంగా పెట్టుకుంటే 6వ భావం అనేది చాలా చక్కగా వర్క్ చేస్తుంది. ఎక్కువగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళగానే వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటానికి కారణం అదే. ఎందుకు? చక్కగా 3 పూటలు తినేసి పడుకుంటాం, హాస్పిటల్కి వెళ్తాం, ఏంటి బీపీలు, షుగర్లు, పారాలసిస్, హార్ట్ స్ట్రోకులు, ఇవి అన్నీ రావడానికి ఇదే కారణం. అర్థమైందా? సో 6వ భావము 1, 6 కనుక సంబంధం వస్తే ఆ దేహములో రోగం ఉంది అని అర్థం. ఆ రోగాన్ని మనం తగ్గించుకోవాలి, ఆ రోగం రాకుండా ఉండాలి అంటే ఎదుటి వ్యక్తులకి సేవా దృక్పథంతో ఉంటేనే దాన్ని ఆపుకోగలం. లేకపోతే కోట్లు ఉండినా ఏమి చేయలేవు. మీకు షడ్రిపు అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైతే బ్యాంకులో లోన్ తీసుకుంటాం, సత్యనారాయణ గారు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. బ్యాంకులో లోన్ తీసుకుంటాం, ఒక 6 నెలలు కట్టిన తర్వాత కట్టకపోతే ఏమవుతుందండి? బ్యాంక్ బ్యాలెన్స్. ఆ రికవరీ ఏజెంట్ వస్తాడు. రికవరీ ఏజెంట్ అనేదే రోగం. ఆ రోగం వచ్చి మిమ్మల్ని చక్కగా తీసుకుపోద్ది. ఇక్కడ 3వ భావము యాక్టివేషన్ అవ్వగానే 2, 5, 4, 5 యాక్టివేషన్లోకి వస్తే ఆ తర్వాత 6లోకి వచ్చేస్తుంది. 6లోకి వచ్చేసిందంటే ఇంకా చెప్పక్కర్లేదు. భగవంతుడు మాకే పట్టుకున్నాడు, నన్ను పట్టుకుని పీడిస్తున్నాడు. ఫస్ట్ నువ్వు ఎవరిని పట్టుకుని పీడించావు? ఇప్పుడు ఒక మహాదశ యోగించింది అంటే పీడించుకుని తిన్నావు. రెండో మహాదశ ఇంకో వేరే గ్రహం మహాదశలు నిన్ను పీడిస్తుందంటే మొదటి మహాదశలో నువ్వు చేయవలసిన కర్మలు నువ్వు చేయకపోవడం వల్ల ఈ రికవరీ ఏజెంట్ వచ్చేసి నీ సంగతి తేలుస్తున్నాడు. చూడండి, మహాదశలు అంతర్దశల్లో 6వ ఆధిపత్యం, 6వ భావాధిపతి యొక్క మహాదశ గాని భుక్తి గాని వచ్చినప్పుడు మనిషి అరుపులు పెడబొబ్బలు పెడతాడు. ఏం పెడతాడు? అరుపులు పెడబొబ్బలు. కారణం ఏంటయ్యా అంటే ఫస్ట్ అంటే 6వ భావాధిపతి కంటే ముందల పంచమాధిపతి యొక్క మహాదశ భుక్తి అంతరాలు వచ్చినప్పుడు నువ్వు పుణ్యకార్యాలు చేసుకుని సావయ్యా, 6వ భావం వస్తోంది, 6వ భావం నిన్ను హాస్పిటల్ తీసుకెళ్లకుండా చేస్తుంది అని అర్థం. మనం ఏం చేస్తాం? దొరికాడు కదా అని ఇనప చీపురేసి చక్కగా ఉడిచేస్తాం మనకున్న దిక్కుమాల ఆలోచనలతో. ఎందుకు? 5వ భావం క్రియేటివిటీ, 5వ భావానికి 11వ భావం 3వ భావం. కాబట్టి ఆలోచన క్రియేట్ చేసి దాన్ని ఆలోచనలో క్రియేషన్ చేసి సంపాదించుకుంటాం. 6వ భావం యాక్టివేషన్లోకి వస్తుంది. అప్పుడు బ్రెయిన్ స్ట్రోకో, కిడ్నీలో, హార్ట్ ఏదో ఒకటి దెబ్బేసేస్తుంది. లేకపోతే చక్కగా దాంట్లో ఉంది చూసారా, 6వ భావంలో రవి, చంద్ర, కుజ. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి, లంగ్కి దెబ్బలాడిపోతాయి, లంగ్ దెబ్బతినిపోతుంది, రెస్పిరేటరీ సిస్టమ్ పాడైపోద్ది, ఇమ్యూనిటీ పవర్ అన్ని పడిపోతాయి, తర్వాత ఇబ్బందులు కొని తెచ్చుకుంటామే. 6వ భావం అనగానే ఫస్ట్ మీరు ఒళ్ళు వంచి పని చేయాల. ఇంట్లో పనిచేసే అమ్మాయి హెల్తీగా ఉంది, ఇంటి యజమానురాలు మాత్రం అన్హెల్తీగా ఉంటది. తెలుసా మీకు? ఎక్కడైనా చూసారా మీరు? ఇంట్లో పని చేసేవాళ్ళు బాగానే ఉంటారు, హెల్తీగా ఉంటారు, పని మనుషులు, బట్టలు ఉతికేవాళ్ళు, అంట్లు కడిగేవాళ్ళు, మాబేసేవాళ్ళు. కానీ యజమానురాలకి బీపీలు, షుగర్లు, పారాలసిస్లు ఉంటాయి. తెలుసా తెలీదా మీకు? అవునండి, అందరికి అదే ఉంది. అవును సార్. ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. వీళ్ళ దగ్గర ఆరోగ్యం బాగోలేదు, వాళ్ళకి ఆరోగ్యంగా ఉంది. కారణం ఏంటంటే 6వ భావాన్ని యూటిలైజ్ చేసుకోకపోవడమే. ఒక విషయం చెప్తాను చూడండి, లగ్నాత్తు 6వ భావాధిపతి 4వ భావంలో ఉన్న వ్యక్తి కోటేశ్వరుడు అయ్యాడు అంటే ఆయన సేవా దృక్పథంలోనే ఉంటాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 6th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th, 6th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th ఆస్పెక్ట్ అండ్ 10th హౌస్. చూడండి, ఆయన ఒక వర్కర్గా, ఎంత డబ్బులుండినా కూడాను ఒక వర్కర్గా, ఒక అధికారిగా ఉన్న విషయాన్ని మర్చిపోయి ఇంట్లో కూడా సర్వెంట్ లాగా
వృత్తి యందు కూడా సర్వెంట్ లాగా ఆయన పనిచేస్తున్న వ్యక్తులతో కలిసిమెలిసి వాళ్ళతో వర్క్ చేస్తూ ఉన్న వ్యక్తి ఎప్పుడు హెల్దీగానే ఉంటాడు, కావాలంటే చూసుకోవచ్చు. 6th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th. ఆయన మనసులో ఎప్పుడైతే సేవా దృక్పాదం ఉంటుందో, ఎటువంటి ఉపేక్ష లేకుండా ఉంటుందో, హీఈస్ హెల్దీ పర్సన్. ఎప్పుడైతే కుండలు పెట్టేసి బిందులు ఎత్తుకుపోదాం అనే ఆలోచన పెడితే ఇంకా ఆటోమేటిక్ గా 4వ భావంలో ఏమున్నాయండి? న్యాచురల్ జోడియాక్ లో జూపిటర్, శాటర్న్, మెర్క్యూరీ, హార్ట్ స్ట్రోక్, కొలెస్ట్రాల్ పెరుగు. అంతేనా అండి? గణూజీరావు గారు, జూపిటర్ జూపిటర్ పునర్వసు 4వ పాదం, పుష్యమి 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, నరాలు, గుండె, నాళాలు 11వ భావం. ఏంటి బాగా తిన్నావుగా, సరిపోయింది లేదు అని 4వ భావం. న్యాచురల్ జోడియాక్కి 11వ భావాధిపతి ఎవరండి? బాధకుడు, శాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4. ఈ 4వ భావంలో ఈ నక్షత్రాలు ఎందుకు పెట్టారు, 10వ భావంలో ఆ నక్షత్రాలు ఎందుకు పెట్టారు, కారణం ఏంటనేది మీరు ఎతకరు, ఆ పుస్తకంలో రాయరు. ఆ రాస్తేనే కదా మీకు తెలిసేది. 4వ భావం అనగానే కర్కాటకంలో ఈ నక్షత్రాలు ఆ నక్షత్రాలని చెప్పుకుంటే సరిపోద్ది. ఓకేనా? 6వ భావం మీరు ఎక్కడైనా సరే 1, 6 లగ్నాధిపతి తో పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ లగ్న స్టార్ లార్డ్ సిగ్నిఫై అయ్యిందంటే మీ దేహంతో సంబంధం వచ్చేసినట్టే. మీ యొక్క ఆరోగ్యంలో, మీ యొక్క దేహంలో రోగం పుట్టినట్టే. ఆ రోగాన్ని పోగొట్టుకోవాలంటే సేవా దృక్పథంతో ఉండాలి, ఎటువంటి ఉపేక్ష లేకుండా. ఓకేనా? వచ్చే వారం 12వ భావంతో కూర్చుందాం. 12వ భావం ఏమన్నా చెప్తుందో లేదో. మనకు కావాల్సింది 12వ భావం అనగానే మా అబ్బాయి అబ్రాడ్ వెళ్తాడా, అబ్రాడ్ వెళ్ళిపోయి 4 చేతులతో సంపాదించేస్తాడా, మాకు పంపించేస్తాడా? ఇదే గోల. అంతేనా? అబ్రాడ్ సంగతి దేవుడెరుగు. ఇంటెన్సివ్ కేర్ లోకి వెళ్ళాడనుకో, అక్కడికి వెళ్ళి అప్పుడేంటి పరిస్థితి? ఇక్కడి నుంచి డబ్బులు పంపించాలిగా. ఇండియాలో అయితే ఆ కాళ్ళు ఈ కాళ్ళు పట్టుకుంటే కొంత తగ్గుద్ది, అక్కడ అదేం తగ్గదు, డాలర్లు కట్టాల్సిందే. ఓకేనా? 12వ భావం గురించి వచ్చే వారం మాట్లాడుకుందాం. ఓకేనా? లగ్న స్టార్ లార్డ్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. లగ్న మరియు 6 కనుక సిగ్నిఫికేషన్ వస్తే మాత్రం వారు ఎంత సేవా దృక్పథంతో ఉంటారో అంత ఆరోగ్యంగా ఉంటారు. లేదు కాదు అంటే హాస్పిటల్ బండి రిపేర్ వస్తే షెడ్కి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు చెయ్యి పట్టుకోకుండానే 500 రూపాయలు ముందర కన్సల్టెన్సీ ఫీజు కట్టాల. ఆ తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తారంటే అన్ని టెస్టులు రాసి మీ జేబులో ఉన్న 20,000 రూపాయలు తీసుకుంటే గానీ మీకు రోగం కుదరదు. ఆయన ఏమైనా చెప్తే ఏం చెప్తాడు? కాళ్ళకి చెప్పులు లేకుండా వాకింగ్ చేయండి, ఆ పని చేయండి, ఈ పని చేయండి అంటారు. అప్పుడు డబ్బులు అయిపోయినాయి కాబట్టే పని చేసుకుంటారు. అదే ముందర మనం చెప్తే వింటారా? వినరు. ఓకేనా అండి? ఇంకా ఈ 6వ భావం మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు మీరు 6th లార్డ్ 4th లో ఉంటే చెప్పారు, 4th లార్డ్ 6th లో ఉంటే? 4th అంటే ఏంటి? ఆహార పదార్థాలేగా. అవును సార్. ఇప్పుడు మీరు ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మైసూరు బజ్జీ ఆర్డర్ చెప్పినోడు ఏం చేస్తాడంటే ఒక కాగితం తీసుకుని మైసూరు బజ్జీని ఇలా నొక్కుతా ఉంటాడు. ఏందయ్యా ఏం పని చేస్తున్నావా అంటే దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటికి లాగుతున్నానండి అంటాడు. నీట్నెస్, హైజీన్, నీట్నెస్ అనమాట. 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th. ఆయన యొక్క మనస్తత్వం ఎప్పుడైతే సేవా దృక్పథంలో ఉంటుందో సూపర్. ఏ మాత్రం కుళ్ళు కుతంత్రం ఉంటే రోగం కూడా అలాగే పెరుక్కుంటూ వెళ్ళిపోద్ది. అసలు మేము కుళ్ళు కుతంత్రంగా ఉండవండి అంటారు. గౌడ్ గారు చెప్పండి. 6th లార్డ్ 7th లో ఉంటాయి సార్. దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం. నేను 4, 6 మాత్రమే మాట్లాడాను. 6th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 6th శత్రువు, రుణము, రోగము, సేవ. ఎదుటి వ్యక్తికి మీరు సేవా దృక్పథంతో ఉంటే బాగుంటది. ఎదుటి వ్యక్తులకి మీరు చేయాల్సిందే సేవ. లేదా అంటారా, బిజినెస్ ప్లేస్ లో మీరు ఖచ్చితంగా వర్కర్ గా పనిచేయాల్సిందే.
యు ఆర్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్, యు ఆర్ ఏ సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ ఇన్ బిజినెస్. ఓకేనా? సార్, ప్రసాద్ సార్ గారు నమస్తే చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండమ్మా. 6th లాట్ లో జూపిటర్ ఉంటారండి మిథున లగ్నానికి. 10 మంది మాట్లాడితే నేనేమి చేయలేను సార్. ఓకే, చెప్పండి ప్రసాద్ గారు చెప్పండి. అది 6th లాట్ లో జూపిటర్ ఉంటారండి మిథున లగ్నానికి. మిథున లగ్నానికి 6th హౌస్ లో జూపిటర్